కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలండి. దేవుడే తన మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని మహిమ గూర్చినటువంటి జ్ఞానము దేవుడే, అంటే తండ్రి అయినటువంటి దేవుడే తనకున్నటువంటి మహిమ యొక్క జ్ఞానాన్ని ఎవరిలో వెల్లడిపరచాలనుకున్నాడండి? యేసుక్రీస్తునందు వెల్లడిపరచాలనుకున్నాడు. ఏంటండి? మళ్ళా చెప్తున్నాను వినండి. తండ్రి యొక్క మహిమ యేసుక్రీస్తునందు వెల్లడిపరచాలనుకున్నాడు. మరొక మాట, అదే మాట మళ్ళీసారి చెప్తున్నాను. తండ్రి యొక్క సైలెంట్లో పెట్టినాము. తండ్రి యొక్క మహిమ, దానికి ఉన్నటువంటి జ్ఞానము, మళ్ళీ చెప్తున్నాను, మహిమ యొక్క జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచాలనుకున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి యొక్క మహిమ యొక్క జ్ఞానము ఎవరిలో కనబడుతుందంటే యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది, వెల్లడి చేయబడుతుంది, బయలుపరచబడుతుంది. దేవుని యొక్క భూలోకములో దేవుని యొక్క మహిమని దానికి ముందు ఆదివారం చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తుందో? దేవుని స్తోత్రం. అంతకుముందు ఆదివారం చెప్పుకున్నాను ఏంటంటే ఒక సీరియల్గా వెళ్తా ఉంది. మోసేకి కనబడినటువంటి వారు ఎవరు, అబ్రహాముకి కనబడినటువంటి ఆయన ఎవరు అనేటువంటి ఒక వాక్య పరంపర కొనసాగుతూ ఉంది. అక్రమంలో భూలోకములో దేవుని మహిమని మొన్న తీర్మానం అనేటువంటి వాక్యానికి ముందు చెప్పడం జరిగింది. దానికి కొనసాగింపు ఈరోజు వాక్యం. ఇప్పుడు దేవుని యొక్క మహిమ భూలోకములో అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మహిమ యొక్క జ్ఞానము మనకు తెలియాలి. అసలు మహిమ అంటే ఏమిటి? ఇప్పుడు దేవుని యొక్క తండ్రి యొక్క యెహోవా యొక్క మహిమ జ్ఞానం అంట యేసుక్రీస్తునందు వెల్లడి చేయబడిందంట. వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించాను. ఇప్పుడు క్రీస్తునందు అది వెల్లడి చేయబడింది. ఇప్పుడు అదేమవుతుంది? మా హృదయాల్లో ఏమవుతుందటండి? ప్రకాశిస్తోంది. ఈ మహిమా జ్ఞానము మా హృదయములలో ప్రకాశిస్తోంది. అర్థమైందండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:31 దయచేసి తీయొద్దు, నన్ను చూడండి. ఇది అందరికీ తెలిసింది కాబట్టి. ఏంటంట? మీరు ఏమి తిన్నను తాగినను లేదా మీరు ఏమి చేసినను, అయితే మీరు తీయండి. బైబిల్లో అయ్యగారు ఒకరు, మాస్ గారు ఒకరు చెప్పారంటే మీరు ఎవరికి తెలియదు అనమాట. తీసి చదవండి. దేవుని మహిమ కొరకు చేయాలి. ఏంటి? తిన్నను తాగినను ఇంకా ఏమి చేసినానో దేవుని యొక్క మహిమ కొరకు చేయాలట. అంటే మనం భోజనం చేసినా, తాగినా, ఏమి చేసినా, స్నానం చేసినా, పానం చేసినా, ఇలాగ ఏ పని చేసినా దేవుని యొక్క మహిమను మనము కనపరిచే విధంగా చేయాలి. కొరకైతే దేవుని మహిమ కొరకు చేయాలట. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నము తిన్నా, భోజనం చేసిన, కొంతమందికి టేబుల్ సెన్స్ ఉండదు. నలుగురు కూర్చుని టేబుల్ మీద భోజనం చేస్తున్నప్పుడు వీడి సెన్స్ ఉంది. ఓరక బుర్ర మూలికి తీసుకుని లాగేస్తూ ఉంటాడు. వీడు వాడికి సెన్స్ ఉండదా? వీడెవడు అనుకుంటాం. అర్థమవుతుందా? భోజనం చేసిన ఎలా ఉండాలంటే దేవుణ్ణి, నువ్వు అక్కడ ఉన్నప్పుడు మూలుగా పగలగొట్టుకుని సందుగాలు పొత్తం వేసుకుని పగలగొట్టుకుని జూకే పర్లేదు, జుర్రే పర్లేదు, కానీ టేబుల్ సెన్స్ అని ఒకటి ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు మందిరం సెన్స్ అని ఉంటుంది. నీవు హిందూ దేవాలయాలకు వెళ్ళారనుకోండి, వాడు అప్పుడు దాకా ఏదో మాట్లాడుకుని వస్తాడు, ఫోన్ మాట్లాడుకుని వస్తాడు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తోనో లేదా భార్యతోనో మాట్లాడుకుని వస్తాడు. కానీ మందిరానికి వెళ్ళినప్పటికీ, ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పటికి వారు ఏం చేస్తారో తెలుసా అండి? పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. అన్యులు ఆచరించేటువంటి పద్ధతి. దేవుని మందిరానికి వెళ్ళేప్పటికి ఎలా ఉంటారండి? మీరు ఎప్పుడైనా ఈ మందిరాలకు వెళ్ళారో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు వెళ్ళినటువంటి అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఎవరు కూడా గట్టిగా మాట్లాడరు, శబ్దాలు చెప్పి పక్కూడదు ఏదని మాట్లాడారంటే అలా మాట్లాడతారు, వినబడినట్టు. అంటే ఎంత క్రమాన్ని వారు పాటిస్తారో చూడండి. దీనికి చెప్పడానికి ఒక వాక్య రిఫరెన్స్ చెప్తాను మీకు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క
సన్నిధిలో ఉన్నామని సెన్స్ పని చేయాలి. భోజనం టేబుల్ మీద ఉన్నప్పుడు భోజనము చేస్తున్నామని సెన్స్ పని చేయాలి. వాహనం మీద వెళ్తున్న మన వల్ల ఇంకొకటికి ఇబ్బంది కలగకూడదని సెన్స్ ఉండాలి. నువ్వు స్లోగా వెళ్తున్నావా, స్పీడ్గా వెళ్తున్నావా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అక్కడ ఉన్న ట్రాఫిక్ ఏంటి, అక్కడ ఉన్న సిగ్నల్స్ ఏమిటి, నా వెనకాల ఎవడు వస్తున్నాడు, ముందే ఎవడు వస్తున్నాడు, ఈ సెన్స్ పని చేయాలి. పని చేయకపోతే ఆడు అనుకుంటే ఈ ఎవరిలాగా వెళ్తున్నాడు అనుకుంటాడు. అంటే ఎందుకని మనకు సెన్స్ పని చేయకుండా డ్రైవ్ చేయడం. వాక్యం వింటున్నప్పుడు కూడా ఎలా వినాలండి? సెన్స్తో వినాలి. లేకపోతే ఈ వాక్యం నీకు బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. సెన్స్తో వింటే వాక్యం గుర్తుంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని కూడా ఎలా వినాలి? సెన్స్తో వినాలి. ఏమి తాగిననో ఏమి చేసిననో దేవుని మహిమ కొరకే చేయాలి. ఏమి చేసిననో అనే దాంట్లో ఏముందో తెలుసా? వాక్యం వినడం కూడా చేయడమే కదా. వాక్యం వినడం కూడా చేయడమే. అలాగే నేను వాక్యం చెప్పడం కూడా చేయడమే. ఈ రెండు కూడా వినడము, రెండోది చెప్పడము కూడా దేనికోసం చేయాలంటే దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఒక సగటు క్రైస్తవుడిగా చాలా మాటలు సంభాషణలో దొరుకుతూ ఉంటాయి. ఎలాంటి మాటలు అంటే హల్లెలూయా, లేకపోతే గ్లోరీ, ఇలాంటి మాటలు. ఇలా ఎక్కువగా మీ యొక్క ఉచ్చారణలో లేదా మాటలలో దొరికే పదం ఏంటి చెప్పండి? వెళ్ళేటప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం, కనబడినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. అన్నిటికంటే ఎక్కువగా ఏది చెప్తామంటే ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఫోన్ ఎత్తగానే ముందు ప్రైజ్ లార్డ్ చెప్తారు, లేకపోతే ఎదురపడగానే ప్రైజ్ లార్డ్ చెప్తారు. ప్రైజ్ ద లార్డ్ అని మీరు గూగుల్లో కొడితే ఏమొస్తుందో తెలుసా? దేవుని మహిమ గాంచుడి. మీరు మొబైల్లో ఉంటే కానీ కొట్టండి, పర్మిషన్ ఇస్తాను. ఇది ప్రైజ్ ద లార్డ్ ఇన్ తెలుగు అని కొట్టండి, ఏమని వస్తుంది? దేవుని మహిమ గాంచుడి అంటే దేవుణ్ణి మహింపరచడం అనేది ఒక అర్థం వస్తే, దేవునికి మహిమకరంగా మీరు నడుచుకోండి, లేదా దేవునికి మహిమకరంగా మీరు ఉండండి అని. గాంచుడి అనే దానికి పర్యాయ పదాలు ఏంటంటే నువ్వు కలిగి ఉండమని. ఎవరికి? దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలని. ఎందుకంటే ఈ మహిమ చాలా ప్రభావం కలిగినది. అందుకనే పినేహాసు భార్య, ఎవరి పినేహాసు? అయ్యి అడక్కండి మాకు, దేవుని స్తోత్రం. ఎవరైనా ఏలీ యొక్క కుమారుడు, దేవుని స్తోత్రం. ఈ యుద్ధంలో ఏలీ చనిపోయాడు, ఏలీ కొడుకులు కూడా చనిపోయారు. ఈమె ప్రసవవేదన పడుతూ కుమారుడికి జన్మనిచ్చింది. ఈ పనివారు లేదా అక్కడ ఉన్న వారు వచ్చి చెప్తున్నారు ఏంటంటే, అమ్మా యుద్ధంలో నీ భర్త చనిపోయాడు అంటే ఇద్దరు, మళ్ళీ భర్తలు అంటే మళ్ళీ ఆవిడకి ఇద్దరు అనుకోకండి, అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారని ఇద్దరు చెప్తున్నాను. అంటే వీళ్ళకి మరిది గారు లేకపోతే బావగారు అవుతాడు, ఆయన కూడా చనిపోయాడు అని చెప్పాను అన్నమాట. చనిపోయారు, మామగారు కూడా చనిపోయారు అని చెప్పినప్పుడు ఆ సహోదరి చెప్తున్న మాట ఏమిటంటే, ఇజ్రాయేలు నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోయింది. ఒకటో సమయాల గ్రంథము 4వ అధ్యాయం 21-22. 1వ సమయాల గ్రంథము ఇది చదవండి, 4వ అధ్యాయము ఇది చదవండి. లేదు నేను చదివేసుకుంటా, పర్లేదు. బైబిల్ ఉండి కూడా చదవలేకపోతున్నామంటే మనం ఎవరమంటే మోకోళ్ళం, మాటలు రావని, బైబిల్ చదవడం రాదని. రండి 1వ సమయాలు 4వ అధ్యాయం 21-22. ఒకరు చదువు. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని మందసము పట్టబడిన దాని సంగతి తెలుసుకుని ప్రభావము ఇజ్రాయెల్ నుండి పోయినని. గమనించండి ప్రియులారా, ఇజ్రాయెల్ నుండి ప్రభావము పోయినని. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది గ్లోరీ. గ్లోరీ అంటే మహిమ. ఈ మహిమ ఎక్కడి నుంచి పోయిందంటండి? ఇజ్రాయెల్ నుండి వెళ్ళిపోయిందంట. ఎవరు పట్టుకెళ్ళిపోయారట? అన్యులు పట్టుకెళ్ళిపోయారట, ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారట, దేవుని నామము ఎరిగిన వారు పట్టుకెళ్ళిపోయారట. ఈ మహిమ, ఇజ్రాయెల్లో ఉండవలసినటువంటి మహిమ ఏమైపోయిందంటే అన్యుల చేత పట్టబడి వెళ్ళిపోయిందంట. అసలు ఈ మహిమ ఎవరి కోసం ఇవ్వబడింది? లూకా సువార్త 2వ అధ్యాయం. అన్యజనులకు
నిజమే నీ ప్రజలైన ఇజ్రాయేలులకు సూచితని మహిమ అండి. దేనికంటండి? ఇజ్రాయేలులకి ఇది ఇలా ఇవ్వబడినట్టండి, మహిమగా ఇవ్వబడిందంట. కానీ ఇప్పుడు ఈ మహిమ ఏమైపోతుందో తెలుసా? అన్యులు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇందాక చెప్పాను కదా ఆయా దేవాలయాలకు వెళ్తుంటుంటే అక్కడ ఎలా ఉంటున్నారండి? చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు, ఫోన్లు వాడరు, పక్కోడితో మాట్లాడరు. అతను అర్చన తీసి నెత్తి మీద సడకోపం పెట్టి కొంచెం ప్రసాదం పెట్టి ఇది చేస్తే అది చక్కగా తీసుకుని మౌనముగా అలా వచ్చి ఆ చెప్పులు వేసుకుని బయటకు వచ్చేదాకా కూడా వారు ఎలా ఉంటారండి? మౌనముగా ఉంటారు. మనం ఎలా ఉంటాం? మహిమ వెళ్ళిపోతే ఏమవుతుందండి? అన్యులు బయటికి వెళ్ళిపోతున్నారు, మహిమని అన్యులు పాటిస్తున్నారు, అన్యులు కలిగి ఉంటున్నారు. మనం ఎలా ఉంటున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మహిమ అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్. ప్రయోజనని రోజు చెప్తున్నావు కదా, కనబడేవాళ్ళు చెప్తున్నావు కదా, క్రైస్తవుడు అన్నవాడు కనబడితే ఖచ్చితంగా చెప్తున్నా కదా. మరి ప్రయోజనం అంటే ఏంటి, లేదా మహిమ అంటే ఏంటి? ప్రశ్న వెరీ సింపుల్, ఆన్సర్ కూడా చాలా సింపుల్. మీరు చెప్పకపోతే అలా నేను చెప్పుకుంటానండి, నాకు తప్పదు కదా. ఏదో సామెత ఉంటుంది కదా, ఒప్పుకున్న పెళ్ళికి దేవుని దగ్గర ఒప్పుకున్నాం వాయించగా తప్పదు, దేవుని స్తోత్రం. కాబట్టి మహిమ అంటే ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత. వేరేగా గత వారము ముందు వారంలో చెప్పాను ఈ మాటలు, చాలా సింపుల్గా చెప్పేశాను. దేవుని యొక్క ప్రత్యక్షత అని, దేవుని యొక్క సన్నిధి అని ఇలా చెప్పుకుని 4-5 క్యారెక్టర్లు చెప్పానా లేదా? ఇప్పుడు మీ మాదిరే లేదా నా మాదిరే, మళ్ళీ మీ మాదిరి అంటే మేమంతా జ్ఞానహీనులు అండి అంటారు. మహిమ గురించినటువంటి జ్ఞానం చెప్పబడుతుంది. మహిమ అంటే ఏమిటి అని ప్రశ్న. మహిమ అంటే ఏంటో తెలిస్తే దాని గురించి జ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు నీ మాదిరి నా మాదిరి తెల్లమొహం వేసుకుని ఒక ఆయన అడిగేశాడు, ఏమని? ప్రభువా నీ మహిమను నాకు కనపరచుమా. నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు. 33, 18, 19 త్వరగా చెప్తే త్వరగా ముగిద్దాం. దయచేసి ఆగమ్మ చెల్లమ్మ ఆగమ్మ. ఏంటంట? దయచేసి నీ మహిమను నాకు కనుపరచమన్నాడండి. ఈ మాట ఎవరు చెప్పేదనంటే? మోసే చెప్తున్నాడు. మోసే ఎంత లీడర్ అండి, ఎంత ఆత్మీయత కలిగిన వాడో. దేవుని యొక్క దర్శనాన్ని, ప్రత్యక్షతని, పొదలో మండుతున్నటువంటి అగ్నిని, దేవుని యొక్క సన్నిధిని స్వయంగా చూసిన వాడు, ఆ ప్రత్యక్షత కలిగిన వాడు, యెహోవా చేత నడిపింపబడి ఫరో ఎదుట నిలబడిన వాడు, ఆ జనమందరినీ కూడా తీసుకుని వచ్చిన వాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, 33వ అధ్యాయం అంటే అప్పుడే ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఎల్లో అరణ్యంలో ఉన్నారు. అంతే కదా. ప్రారంభ వచనాలు అంటే పొరవతో దెబ్బలాడడం, పొరవతో సూచక్రియలు అలా ఉంటాయి. 33వ అధ్యాయం అంటే అప్పటికి ఆ స్టోరీ అంతా అయిపోయింది. ఈ స్టోరీ అరణ్యంలో ఉన్నది చాలా రోజులు అయిపోతుంది, చాలా దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. అప్పటికి ఎర్ర సముద్రాన్ని కూడా అడిగారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభు నీ మహిమను కనపరచని. అర్థమవుతుందండి. మనకి దినాలు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కొన్ని వందలు చాలా ప్రైజ్లో అని చెప్తుంటాం ఏమే. కానీ మహిమ అంటే ఏమిటి అని అంటే సమాధానం చెప్తున్నాడు ప్రభు 19వ వచనంలో. చాలండి. నా మంచితనం అంతటిని నీ ఎదుట కనుపరుచుదను. అయ్యా నీ మహిమను నాకు చూపించు అని అంటే దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతటిని నీకు చూపించదను లేదా కనపరచదను అంటున్నాడు. మహిమ అంటే ఏంటంటే దేవుని మంచితనం. మహిమ అంటే దేవుని మంచితనం.
ఇప్పుడు తండ్రి కలిగినటువంటి ఈ మంచితనాన్ని యేసుక్రీస్తునందు వెల్లడి చేస్తున్నాడు. అది మన హృదయంలో నుండి ప్రకాశించాలి. యేసుక్రీస్తు వారు ఏదైతే మంచితనము కలిగి ఉన్నారో, అర్థమవుతుందండి, ఏదైతే మంచితనం కలిగి ఉన్నారో అది మన హృదయంలో నుండి ఏమవ్వాలండి? వెల్లడి చేయబడాలి. ఈ మంచితనం అంటే మహిమ అంటే ఏంటండి? మంచితనం. ఎవరి మంచితనం? దేవుని యొక్క మంచితనం. ఈ మంచితనం ఎలాగుంటుంది? ఈ మంచితనంలో ఏమేమి ఇమిడి ఉంటాయి అని ఆలోచన చేస్తే చాలామంది మహిమ గురించి చెప్తారు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఈ బేసిక్ పాఠము నువ్వు ఎప్పుడు ఎన్నడూ విని ఉండవు. ఇది తెలిస్తే నీకు చక్కటి అవగాహన వస్తుంది. దేని గురించి అండి? మహిమ గురించి. అప్పుడు నీ జీవితం అమాంతంగా మార్చబడుతుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, యేసుక్రీస్తు వారు హెబ్రీయుల పత్రిక 1:3 రాయబడుతుంది, దేవుని యొక్క మహిమ ప్రతిబింబముగా కనబడతారు. అక్కడ 1:3 ఆయన తత్వం యొక్క మూర్తి తత్వమును యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? తండ్రి యొక్క మహిమకు ప్రతిబింబముగా ఉన్నారు. ప్రతిబింబం అంటే మనం అద్దంలో చూస్తే కనబడుతుంది చూడండి, అది ప్రతిబింబం. ఇప్పుడు తండ్రి యొక్క ప్రతిబింబం ఎవరిలో కనబడుతుందంటే క్రీస్తులో కనబడుతుందంట. మనము కూడా అలాగ అద్దము వల్లే ఆయన యొక్క మహిమను ఏం చేయాలటండి? ప్రతిఫలింప చేయాలట. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 3:18 ప్రభువు యొక్క రూపమును చదవండి. 2వ కొరింథీ 3:18 మనమందరమును ముసుగు లేనటువంటి ముఖముతో చాలండి ఏం చేయాలటండి? ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేస్తా ఉండాలి. అయితే దీనికి ఒకటి అడ్డొస్తుంది. ఏంటది? ముసుగు అడ్డొస్తుంది. ఏంటి ఆ ముసుగు? సొదొమ గొమొర్రా నుంచి బయటికి వెళ్ళిపో అంటే ఆమెకి ఏమడ్డొచ్చింది? సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చింది, కానీ ఆమెలో ఉన్న ముసుగు పోలా, ఆమెలో ఉన్న సొదొమ గొమొర్రా పోలా. అందుకని నువ్వు చేయొద్దు, వెనక చూడొద్దంటే వెనక చూసింది. ఈ మాట నీకు చెప్పాడనుకో ఎక్కడలేరు కోపం వచ్చేస్తుంది. అవునే కదా? అందుకని ప్రభు అంటున్నాడు 17:32 లోకసువార్తలో, లోతు వారిని జ్ఞాపం చేసుకోండి. అంచె దినాలు వచ్చేటప్పటికి ఎలా ఉండాలండి? లోతు వారిని జ్ఞాపం చేసుకుంటే నువ్వు ఎలా ఉండాలో, ఎలా సెట్ అయిపోవాలి నీకు అర్థమైపోద్ది. అర్థమవుతుందా? లోతు వారికి ఒక న్యాయము నీకో న్యాయం కాదు. లోతు వారికి ఒక తీర్పు నీకో తీర్పు కాదు. లోతు వారికి ఒక నియమము నీకో నియమం కాదు. ఆమె జస్ట్ జ్ఞాపం చేసుకుని ఆమె ఎలా చేసిందో దానికి అలా చేయకుండా చాలు. ఆమె ఇప్పుడు నేను అలాగే చేస్తాను బాబు అంటే నువ్వు ఒప్పుతామే. రాక్ సాల్ట్. అది ఎందుకు ఉపయోగపడదు? మొలకలు ఉండవు, ఏమి ఉండవు, అక్కడ ఏమి సారవంతమైన స్థితి ఉండదని 5-4 చెప్పాను. ద్వితీయోపదేశకాండం నుంచి 29:13 చెప్పాను. అంటే సారవంతమైనటువంటి స్థితి అంతా కూడా పోయి ఏమైపోద్ది? రాక్ సాల్ట్గా మార్చబడతాం. ఏది? ఆమెను జ్ఞాపం చేసుకోకపోతే, ఆమెను జ్ఞాపం చేసుకుని నీ స్థితి మార్చుకోకపోతే, నేను ఇంకా అలాగే ఉంటాను, అలాగే బ్రతుకుతానంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. మీరు మరిని ఉండండి, అలాగే ఉంటాను అన్న వాళ్ళని దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పొచ్చు హల్లెలూయా. ఇప్పుడంతా ముసుగు వేసుకుని ఉంటున్నారు మీరు. ఈ ముసుగు తీసేస్తే దేవుని యొక్క మహిమ ఎక్కడ కనబడుతుంది? మీ ముఖంలో కనబడుతుంది. ఇప్పుడు ఈ ముఖంలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిఫలం అంటే ప్రతిబింబం ఏమంటే రాయబడిందండి? ప్రతిఫలం అనేది కనబడుతుంది అక్కడ. అంటే ప్రతిబింబం ఎక్కడ కనబడాలంటే నీ ముఖంలో కనబడాలి. దేని ప్రతిబింబం అండి? దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం. ఇప్పుడు ఈ మహిమ యొక్క ప్రతిబింబం నీలో కనబడాలంటే నువ్వు ఇలా లైట్లు వేసుకుని ఇలా లైట్ తేజస్సుతో కనబడమని కాదు, ప్రకాశమానమైనటువంటి స్థితిలో కనబడమని కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ సహోదరులు చెప్పినట్టుగా దేవుని యొక్క మంచితనము నీ ముఖములో అద్దం వలె కనబడాలి. చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఇప్పుడు
ఈ మంచితనములో ఏమేమి ఉంటాయి? దేవుని యొక్క మహిమలో ఏమేమి ఉంటాయి? ప్రభువా నీ మహిమను చూపించు అంటే ఆయన అన్నాడు, నువ్వు నా మహిమను చూడలేవు అని అన్నప్పుడు మోసి వెనక తిరిగిపోయాడు, అతను వీపు వైపు ఇలా ఉన్నాడో, ఇలా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దాటిపోయాడని మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ కథలు ఎవడు అడిగినా అడగకపోయినా చెప్పేస్తూ ఉంటాం, మనకు తెలిసిన స్టోరీ అదే, అవునా? కానీ వాక్యం ఏం చెప్తాను? నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాట కాదు, వాక్యము లేకుండా ఏది చెప్పడం కుదరదు. చరిత్రకు సంబంధించినవి ఏం చెప్తే చరిత్ర సంబంధించిన ఫోటోలు పెడతా, ఇది చరిత్ర బాబు అని. సైన్స్ సంబంధించిన ఏం చెప్తే ఆధారాలతో ఇక్కడ పెడతా. ఇక నా సొంత మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలా? దానికి ఏమైనా బేస్ ఉంటుందా? లేదా సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం మాత్రమే చెప్పగలుగుతాం, అంతే కదండి. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, నా మాటలు జాగ్రత్తగా బహుశ్రాత్తుగా శ్రద్ధగా వినండి. మహిమ అంటే ఏంటో తెలియకుండా ఎన్ని రోజులు బతికేసావు కదా. ఈరోజు ఆయన మహిమ అంటే ఏంటో తెలుసుకుంటే ఈ మహిమ యొక్క ప్రతిబింబము నీ ముఖంలో కనబడుతుంది. ముసుగు తొలగబడాలి. ఏం తీయబడాలండి? ముసుగు తొలగబడాలి, ముసుగు తీసివేయబడాలి. ఈ ముసుగు ఉండడం వల్ల నీ మహిమ, దేవుని యొక్క మహిమ నీ ముఖంలో అద్దం వల్లే ప్రతిబింబించట్లేదు, ప్రతిఫలించట్లేదు. సహోదరుడా సహోదరి, ఈ ముసుగు తీసివేయాలి. ఈ ముసుగు తీసే ప్రయత్నమే ఈరోజు వాక్యం. కాబట్టి నా ముసుగు తీసేస్తారా అని అనుకోకండి. తీస్తేనే దేవుని మహిమని మీరు ప్రతిబింబం. ముసుగు తీయలేదా? ఇంక ఎన్ని రోజులైనా ముసుగంటే ఇంక ఇందుని లాభమే లేదు, బ్రతికే లేదు, జీవితమే లేదు. ప్రియ సహోదరుడు, ఇక్కడికి వచ్చి ఉపయోగమే లేదు, ఇక్కడికి వచ్చి ఉపయోగమే లేదు. కాబట్టి 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏది? నిర్గమకాండము 34వ అధ్యాయం. అతని ఎదుట చూడండి, మోసేని దాటి వెళుతూ ఉన్నాడంట. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా. ఆ మాట ఆపి 7వ వచనము చివరన చూడండి, మీదికి నేను రప్పించునని ప్రకటించెను అని ఉంటుంది. ఉందండి? ఉంది కదా. ఇప్పుడు నా మాట ఇప్పుడు మీరు చదివారు కదా. ప్రకటించాను అంటే ఏంటంటే, ప్రకటించడం అంటే అక్కడికి వెళ్ళి సువార్త ఏం చెప్పలేదు ఆయన, అంటే బయలుపరచడం అని అర్థం. బయలుపరచడం అంటే ఏమంటారు దాన్ని? ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ అంటే మళ్ళీ ఈ మధ్యన ఏది గొడవలు పడుతున్నాయి సోషల్ మీడియాలో, అవి అనుకోకండి. ఈ స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి ఈ మధ్యన చాలా ఎక్కువగా న్యూసెన్స్ అయిపోయింది. అది ఎక్కడ చూసినా అదే న్యూసెన్స్. కాబట్టి అలాంటి ఎక్స్పోజ్ కాదు. ఇక్కడ ప్రకటించడం అంటే ఎక్స్పోజ్ చేయడమో లేదా బయలుపరచడం. దేవుడు ఇలాగ వెళుతూ ఉంటుంటే, మోసేని దాటుకుని వెళ్తూ ఉంటుంటే, ఆయన దాటే సమయంలో మోసేకి బయలుపరిచినవి లేదా చూపించినవి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరు చదివారు కదా, దాన్ని నేను కొంచెం మార్చి చదువుతాను. అదే అధ్యాయం తీసుకోండి ఒకసారి. నేను చదువుతాను, మీరు వినండి. మీ వేలు పెట్టుకోండి అక్కడ. ఇక్కడ 6వ వచనం దగ్గర, 34వ అధ్యాయం 6వ వచనం దగ్గర, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. యెహోవా యొక్క కనికరము, యెహోవా యొక్క దయా, యెహోవా యొక్క దీర్ఘశాంతము, యెహోవా యొక్క కృప, యెహోవా యొక్క సత్యము బయలుపరిచెను. అర్థమైందండి? యెహోవా యొక్క దయ, యెహోవా యొక్క కనికరము, యెహోవా యొక్క దీర్ఘశాంతము, యెహోవా యొక్క కృప, యెహోవా యొక్క సత్యము ఏమైందటండి? బయలుపరచబడింది, రివీల్ చేయబడింది. అది దేవుని మహిమ అంటే. ఏంటండి ఈ మహిమలు ఏమున్నాయటండి? కనికరము, కృప, దయ, సత్యము, దీర్ఘశాంతము, మరి విస్తారమైనటువంటి కృప రివీల్ చేయబడిందంట. అంటే కనుపరచబడింది లేదా బయలుపరచబడింది. ప్రభా నీ మహిమను నాకు కనుపరచంటే ఆయన మంచితనమును నీకు మొత్తం చూపిస్తానన్నాడు. ఆ మొత్తం మంచితనంలో ఏముందా అంటే కనికరం ఉంది, దయ ఉంది, దీర్ఘశాంతం ఉంది,
కృప, విస్తారమైన కృప ఉంది, సత్యము ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, అది రివీల్ చేయబడింది, అంటే బయలుపరచబడింది. ఇది మహిమ అంటే. ఏమంటే దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలే దేవుని యొక్క మహిమ. ఇప్పుడు ఈ మహిమ గురించినటువంటి జ్ఞానము ఎవరిలో ఉందంటండి? యేసుక్రీస్తు వారిలో దేవుడు పెట్టాడట. యేసుక్రీస్తు వారిలో ఏం చెప్పాడండి? దేవుడు పెట్టాడంట. ఇది మనకి వెల్లడిపరుస్తున్నాడు, దీన్ని కనికరాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అందుకే కదా నువ్వు ఎన్ని వేషాలు వేసినా చాలుతుంది, దయను కనపరుస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతుకున్నా దయలో బ్రతికేస్తున్నావు కదా. అర్థమవుతుందా? దీర్ఘశాంతము నువ్వు ఎన్ని పొరపాట్లు మళ్ళీ 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 అదే చేస్తున్నావు, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కదా. నువ్వు విస్తారమైనటువంటి పాపం చేస్తూ పాపం చేస్తూ పాపం చేస్తూ బ్రతికేస్తున్నావు, అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కృపచాటు నిన్ను మరుగుపరుస్తున్నాడు కదా. ఆయన సత్యంలో నిన్ను నివసింపచేయాలని నువ్వు ఎంత దౌర్భాగ్యంగా బ్రతికినా కానీ రారా నా కుమారుడా, రారా నా కుమార్తె అని పిలుస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ మహిమ. దట్ ఈస్ కాల్డ్ మహిమ. ఇప్పుడు ఈ మహిమ నీలో వెల్లడి చేయబడాలి. నీలో ఏమవ్వాలండి? వెల్లడి చేయబడాలి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 17:22 క్రీస్తు మహిమ మనకి ఇవ్వబడింది. ఏంటండి? 17:22 యోహాను. నీవు నాకు అనుగ్రహించిన మహిమను, చూడండి ఏమైందంటే క్రీస్తు యొక్క మహిమ ఏమైందంటే మనకి ఇవ్వబడింది. అంటే ఏమివ్వబడిందండి? ఇప్పుడు చెప్పాలా సీరియస్? ఏమివ్వబడింది మనకి? క్రీస్తు యొక్క మహిమ మనకి ఇవ్వబడింది. అంటే ఏంటంటే క్రీస్తు యొక్క మంచిదనము, సుగుణాలు మనకి ఇవ్వబడినాయి, ఇంటికి ఇవ్వబడ్డాయి. అది దేవుని మహిమ అంటే. దేవుని యొక్క సుగుణాలకి ఇవ్వబడ్డాయి. ఏంటంటే అవి కనికరము, దయ, దీర్ఘశాంతము, ఇంకా కృప, సత్యము నీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దాన్ని ముసుగు తీసి ఏం చేయాలంటే వెల్లడి చేయాలి, రివీల్ చేయాలి, బయలుపరచాలి. ఎలాగా? అద్దములో ప్రతిబింబం ఎలా కనబడుతుందో అలాగా క్రీస్తు యొక్క మహిమ నీ ముఖములో కనబడాలంటే నీ జీవితంలో కనబడాలి. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, అదే అధ్యాయం 24 ఉంటుంది, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. మళ్ళీ చదువుదాం. నా మహిమను. ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, ఏంటంటే మహిమ? నీవు నాకు మహిమనిచ్చావు. ఏంట మహిమ? మంచితనం అనే మహిమ నాకు ఇచ్చావు. ఈ మంచితనం అనేటువంటి మహిమను, లేదా సుగుణాలు అనేటువంటి మహిమను, లేదా నా గుణలక్షణాలు అనేటువంటి మహిమను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానండి? వారిలో చూడాలని కోరుకొనిచున్నాను. అంటే నీలో చూడాలని తండ్రి ప్రభు కోరుకుంటున్నాడట. ఏదే? దేవుని యొక్క సుగుణాలు నా ముఖంలో చూడడము అదయ్యే పని కాదు అని అంటే నీకు ధన్నం, నీ క్రైస్తవ్యానికి ఒక ధన్నం. అలా కాదు, నేను కూడా ముసుగు తీసి దేవుని యొక్క మహిమను కనపరుస్తానంటే నీకు స్వాగతం, సుస్వాగతం, ఆహ్వానము. యేసుక్రీస్తు నామములో నీకు ఘనమైనటువంటి ఆహ్వానము. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఈ మహిమ అంటే అర్థమైపోయింది కదా. అయితే ఈ మహిమ మనం ఎలా పొందుకుంటాం, మహిమని ఎలా కనపరచగలం అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, అండ్ మహిమ అంటే చెప్పేశారండి, ఆ స్వీట్ బాగుంటుందని చెప్పారు. ఎక్కడ? శివరామ స్వీట్స్లో స్వీట్ బాగుంటుందని చెప్పారు. నేను స్వీట్ తినడం మానేసి చాలా రోజులు అయిపోయింది. మొన్న అమ్మగారు స్వీట్ తెస్తే శివరామ స్వీట్ బాధనే తీసుకొస్తే ఒక్కోటి లాగించేసాము. స్వీట్స్ బాగుంటుంది. ఎక్కడ అది స్వీట్స్ బాగుంటుంది, కానీ ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది చెప్తే మనం కూడా వెళ్ళి ఏం చేస్తామండి? తెచ్చుకుంటాం. మహిమ గురించి చెప్పడం జరిగింది. మహిమ అంటే ఏంటో చెప్పడం జరిగింది. మహిమ ఎలా ఉంటుందో ఇది ఎలా వస్తుందో చెప్తే మేము తెచ్చుకుంటాం కదా అని కొంతమంది సిస్టర్ అడగొచ్చు. నాకు అలాగ అడిగే బుద్ధి ఏం లేదంటే గొడవ లేదు. కొంతమంది బ్రదర్స్ అడగొచ్చు, లేదు నాకు అడిగే బుద్ధి లేదంటే గొడవ లేదు.
అయితే అడిగే వాళ్ళ కోసం నేను తప్పక చెప్పాలి. ఒకరు అడిగినా చెప్పాలి, ఇద్దరు అడిగినా చెప్పాలి. ఎవరు అడగకపోయినా నా పని నేను చేయాలి. కాబట్టి అడిగేవారి కోసము, అడగని వారి కోసము నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. నా పని అది, నా డ్యూటీ అది. ఏమండి అయ్యారు, నా డ్యూటీ అది. అప్పుడు ఏమంటాడు, చెప్పకపోతే నేను చెప్పమంది ఏంటరా, నువ్వు చెప్పంది ఏంటరా, అసలు వాళ్ళని అడిగి చెప్పమన్నాను నిన్ను అంటాడు ఆయన. వాళ్ళు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, నువ్వు చెప్పవలసిన బాధ్యత నీది అంటాడు. వాళ్ళు వింటారా వినకపోతారా ఆ సంగతి నేను చూసుకుంటాను అంటాడు. కాబట్టి నాకు ఎందుకంటావు, పిలాతు మాదిరి చేతులు కడుక్కుని ఏం చేస్తున్నాను చెప్పేస్తాను. పిలాతు మాదిరి అంటే ఈ నీతి మందుని యొక్క దోషము, రక్తం యొక్క దోషం నా మీద రాకుండా నేను చేయాలి, నా చేతులను శుభ్రపరచు. అలాగా మీరు విన్నను వినకపోయినా ఆ దోషం నా మీద రాకుండా నేను చేయాలా చెప్పాలి. కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ. మొదటిది దర్శనము ద్వారా. మహిమ ఎలాగొస్తుందంటే దర్శనం ద్వారా. లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో, లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో 4 మార్గాలు నేను చెప్తాను. ఎందుకంటే సమయం అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి 4 చెప్తా. అయితే ఈ 4 జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్ వినండి. నేను చెప్పే రిఫరెన్స్ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి, చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం, ప్రభువు దూత చూడండి అమ్మా, ఏ మహిమ అంటండి, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ దూత యొక్క దర్శనము లేదా ప్రత్యక్షత, దూత యొక్క దర్శనము లేదా ప్రత్యక్షత దేవుని తీసుకొచ్చిందటండి, దేవుని యొక్క మహిమను తీసుకొచ్చిందట. ఈ మహిమ అక్కడంతా కూడా చుట్టబడిందంట. ఎవరి చుట్టూ అండి, గొర్రెల కాపర్ల చుట్టూ చుట్టబడిందంట. ఈ మహిమ చెప్పే మాట ఏంటంటే మొదటిగా చెప్తుంది భయపడవద్దాం. రెండవది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ మహిమ ఏం చెప్తుందండి, ప్రజలందరికీ కలగబోయేటటువంటి సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఈ మహిమ ఏం తీసుకొస్తుందో తెలుసా, నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది, సమాధానాన్ని తీసుకొస్తుంది, శుభవర్తమానాన్ని తీసుకొస్తుంది. ఈ మహిమ ఎవరి చుట్టూ ఆవరించిందండి, గొర్రెల కాపర్ల చుట్టూ ఆవరించింది. ఎవరి గొర్రెల కాపర్లు? సాత్వికులు, దీనులు. సాత్వికులు, దీనులు. నీవు ఈ మహిమను నీలో కనపరచాలంటే నీకు మొదటగా రావాల్సింది ఏంటంటే సాత్వికత. అంటే ఈ సాత్వికను పాటించి గాంధీ అనే ఆయన మహాత్ముడైపోయాడు. ఈ సాత్వికత, ఏ సాత్వికత, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమన్నాడు, తగ్గించుకోవడం. ఇది పాటించి అవలంబించి ఈయన సాదాసీదా మనిషి, గోచిపెట్టి తిరిగే మనిషి ఏమైపోయాడండి, మహాత్ముడైపోయాడు, జాతిపిత అయిపోయాడు. నువ్వు రోజు మందిరానికి వస్తున్నావు కదా, ఈ సాత్వికత నీలో ఎప్పుడైనా కనబడుతుందా? సాత్వికులు ధన్యులు వారు, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఏం చదువుతుంటారంటే భూమిని స్వతంత్రించుకుందరు, అదేనంటే రాయబడింది మత్తయి సువార్త 4వ అధ్యాయం. వేరే తల్లి చెప్పమ్మా. మరి విజయరాజు గారు చెప్పారంటే అది స్టాంప్ వేసినట్టే, దేవుని స్తోత్రం. భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇప్పుడు ఈ భూలోకములో ఈ సాత్వికుల చుట్టూ ఎవరున్నారంటే దేవుని యొక్క మహిమ ఉంది. ఈ మహిమ వారికి ఏం కనపరుస్తుందండి, సంతోషాన్ని కనపరుస్తుంది, శుభవర్తమానాన్ని కనపరుస్తుంది. ఈ మహిమ చేసే పని ఏంటో తెలుసా, నీ జీవితానికి సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ దర్శనం చూడడానికి ఎప్పుడైనా ప్రయాస కలిగి ఉన్నావా? ఈ 2వ అధ్యాయం 32వ వచనంలో ఇందా చదివాం కదా, అది ఇజ్రాయేలుల కొరకు ఇవ్వబడినటువంటి మహిమగా నేను చెప్పాను. అంటే తన జనులైన ఇజ్రాయేలుల కొరకు ఇవ్వబడినటువంటి మహిమట. అంటే దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మంచితనము ఎవరి కొరకు అయింది, తన జనులైన ఇజ్రాయేలుల కొరకు ఇవ్వబడిందంట. అది దర్శనం, అది ప్రత్యక్షత. ఈ మాట ఎవరు చెప్తున్నారండి, దేవదూత చెప్తుంది. 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. ముందు చెప్పింది 2వ అధ్యాయం 9వ వచనము, రెండోది చెప్తున్నాను 2వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి ఈ రెండు కూడా దేవుని యొక్క మహిమ కనపరుస్తుంది. ఎలాగంటే ప్రత్యక్ష ద్వారా లేదా దర్శనం ద్వారా. ఈ ప్రత్యక్షత చూడడానికి మనం ఎప్పుడన్నా ప్రయత్నం చేసామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రత్యక్షత
చూడడానికి ఎప్పుడైనా ప్రయాసపడ్డామా? ప్రభువా ఎప్పుడైనా నాతో ఒకసారి మాట్లాడు, ప్రభువా నాకు ఒకసారి నీవు కనపరుచుకో, ప్రభువా నీ యొక్క ప్రత్యక్షత నాకు ఇవ్వు, ప్రభువా నీ దర్శనాన్ని ఒకసారి ఇవ్వు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని ఏ రోజున ఎన్నడన్నా ఎప్పుడన్నా చెప్పావా? అడిగావా ప్రభుని అసలు? ప్రియ సహోదరుడా, 1, 2, 3 అంటే ఫింగర్ ఇదిలోనే లెక్క పెట్టొచ్చేమో అలాగ అడిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎలాగా? ఇది దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తానన్నా కానీ తీసుకోవడం మనకు చేత కాదు, దీవెనలు ఇస్తానన్నా తీసుకోవడం చేత కాదు. ఎందుకని ప్రత్యక్షతను చూడలేకపోతున్నాం, దర్శనాన్ని చూడలేకపోతున్నాం. దేవుని యొక్క మహిమను ప్రచురపరచుటలో, మన యొక్క ముఖాన్ని అద్దం వల్ల చూపించటంలో ఏమైపోతున్నాం అంటే ముసుగేసుకుని బ్రతికేస్తున్నాం. ప్రియ సహోదరుడా, మొదటిది ఏంటండి? దర్శనం లేదా ప్రత్యక్షత. అది వాక్య రూపంలో మాట్లాడుతూ ఉంటుంది. ఒక సహోదరుడికి మేము చెప్పామేంటంటే, ఇక్కడ ప్రార్థన చేసి 1.5 గంటన్నర, అయ్యారు 2 గంటలండి, అయ్యారు ఇక్కడ ప్రార్థన చేసాం. 2 గంటలండి, 2 గంటలు ప్రార్థన చేశాం. 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నీ యొక్క ప్రత్యక్షతను మాకు ఇవ్వు, నీ యొక్క ప్రత్యక్షతను మాకు కనపరచు అని ప్రభుని అడిగాం. ఓపెన్ చేయగానే యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచి వాక్యాన్ని బయలుపరిచాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి, రా బ్రదర్, దేవుడు ప్రత్యక్షపరిచాడు నీ కోసం చక్కటి మాట, దేవుడు ప్రత్యక్షపరిచాడు రా అంటే, అతడు 10 నిమిషాల్లో వచ్చేస్తాను సార్ అని చెప్పి 10 నిమిషాలకు వచ్చాడు. అతన్ని మోకరింపజేసి వాక్యాన్ని చదివినిపించి, దీని ప్రకారం నువ్వు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళన్నాం. అతడి జీవితంలో ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళాడు. అతను అనుకున్నట్టుగా, కోరుకున్నట్టుగా ఆ కుటుంబం చక్కబెట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. చక్కబెట్టబడింది లేదండి అయ్యగారు? ఆమేన్. ఎంత ప్రతికూలమైన పరిస్థితి తెలుసా? తేడా వస్తే మనోడు జైలుకి వెళ్ళిపోవాలి, తేడా వస్తే మామూలు ఇంక యావజ్జీవ కారాగార శిక్ష. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రత్యక్షత అలా ఉంటుంది. అంటే దేవుని యొక్క మహిమ అలాగ కనుపరచబడతా ఉంటుంది. ఎలాగంటే ప్రత్యక్షతల ద్వారా, దర్శనాల ద్వారా. రెండవది 4 మహిమ రూపాలను చెప్తున్నాను. ఇవి మీరు కలిగి ఉండడానికి ప్రయాసపడమని నా యొక్క ఉద్దేశం. కాబట్టి రెండవది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము 2వ భాగము. అంటే ఆల్రెడీ మొదటి భాగాన్ని మనం చదివేసుకున్నాం. మీరు ముసుగు తీసేసి ఏం చేయమన్నాడండి? దేవుని యొక్క మహిమను మీరు ప్రతిబింబింప చేసుకోండి అని చెప్పినటువంటి మొదటి భాగం అది. 2వ భాగాన్ని చదవండి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే, ఆత్మచేత అనే చోట ఆత్మ ఇంకా డార్క్గా రాయబడి ఉంటుంది చూడండి. మిగతా లెటర్స్ అన్నిటికంటే కూడా మరి ఆత్మ అనేది మరింత డార్క్గా ఉంటుంది, కొంచెం పెద్దది చేసి ఉంటుంది, కొంచెం నల్లతనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఆత్మచేత ఏమవుతుందంటే ఆ పోలికలోకి మనం మార్చబడుతున్నాం. ఏ పోలికలోనికి? మహిమా స్వరూపంలోనికి, అంటే సుగుణాల రూపంలోనికి, మంచితనమైనటువంటి రూపంలోనికి, కనికరమనే రూపంలోనికి, దయ అనేటువంటి రూపంలోనికి, దీర్ఘశాంతమైనటువంటి రూపంలోనికి, కృప అనేటువంటి రూపంలోనికి, సత్యమైనటువంటి రూపంలోనికి దేని చేత మార్చబడతామంటండి? ఆత్మచేత. ఆత్మచేత మార్చబడుచున్నామంట. ఆ పోలిక అంటే ఏ పోలిక అండి? మహిమా పోలిక. దానికి ఎలా మార్చబడతామండి? ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు. ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. 3వ వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, ఈ ఆదరణకర్తగా ఇప్పుడు ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు, మన మధ్యన కార్యాలు చక్కబెడుతున్నాడు. ఆయనే మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానిటువంటి మూలుగలతో ఆయన మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పుడు అన్నిటినీ సమన్వయం చేస్తూ నడిపిస్తున్నటువంటి ఆదరణకర్తగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ ఆత్మచేత మనం ఏమవ్వాలండి? మహిమ పోలికలోనికి మార్చబడాలి. మహిమ రూపంలోని మార్చబడాలి. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు ఏది నీకు గుర్తురాదు, ఏది కూడా గుర్తురాదు. దావీదులో పని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఏం చేసిందండి? దావీదు మీద ఒంటి మీద బట్ట కూడా ఉందా లేదో తెలియనటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు.
రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఆమా అందరూ నశింపబడతారు కాదు, కూడి ఎడమైతే హల్లెలూయా. పొరపాటు లేదో అంటే ఇక్కడ పొరపాటు అయిపోతుంది. మరి ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులే. ఇక్కడ కూడా ఆత్మచేత కొంచెం డార్క్ రాశారు చూడండి. కావాలంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మని కొంచెం హైలైట్ చేస్తూ నీకు నాకు స్పష్టంగా కనబడాలని ఆత్మచేత మనం ఏం చేస్తామంటండి, నడిపింపబడినప్పుడు మనం ఏమైపోతామంటండి, దేవుని కుమారులమై ఉందమంట. దేవుని కుమారులమైనప్పుడు దేవుని యొక్క వారసులమని పిలువబడతాం, దేవుని యొక్క వారసత్వాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క కుమారులమని మనం పిలువబడినప్పుడు ఆ జ్యేష్ఠత్వాన్ని మనం పొందుకుంటాం. ఇంకా చెప్పాలంటే దేవుని కుమారులని మనం పిలువబడినప్పుడు దేవుని యొక్క స్వరూపము మనకి ఇవ్వబడుతుంది. అదే అధ్యాయం 8వ అధ్యాయం రోమా గ్రంథము 30వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. ఈ బైబిల్ స్టడీలో జరుగుతుంది. మీరు ఎంతమంది దీన్ని గుర్తుపెట్టుకున్నారు నాకు తెలియదు, కానీ ఒకసారి చూద్దాం. 28వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలిగిన సమస్తమును సమకూడి జరుగుతున్న, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందే వారు తమ కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ ఏమవుతారంటే దేవుని కుమారుని అడుగుతారంట. వీరికి ఏమివ్వబడతారంటే జ్యేష్ఠత్వం ఇవ్వబడుతుంది. ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క స్వరూపం ఇవ్వబడుతుంది. దేవుని యొక్క స్వరూపం ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని స్వరూపం ఇవ్వబడుతుందట. నీకు ఇవ్వబడిందా దేవుని యొక్క స్వరూపం? ఇవ్వబడలా అంటే ఇంకేం లేదు, నీకు దేవుని యొక్క మహిమ ఇంకా పొందుకోలేము. దేవుని యొక్క స్వరూపం నాకు ఇవ్వబడిందని గుండెల మీద చేసి చెప్పండి, చెప్తే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ మీతో ఉంది. అందులో ఏ సందేహం లేదు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారు, ఆత్మచేత మాత్రమే నడిపింపబడాలి. ప్రియ సహోదరుడు, నీ సొంత చిత్తము కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, వాడి చెప్పాలని కాదు, వీడి చెప్పాలని కాదు, దేవుని సన్నిధిలో ఆత్మచేతను లీడ్ చేయబడాలి. అది దేవుని యొక్క సన్నిధి అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, క్రైస్తవునిగా నువ్వు బ్రతికినంత కాలము దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్ముడి చేతను నడిపింపబడాలి. అలాగా అనుకునే గుణం నీకుందా? అలాగ ప్రభు మీదే ఆధారపడే గుణం నీకుందా? ప్రియ సహోదరుడా సహోదరి, అలాగుంటే దేవుడు నీకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తాడంట, ఆయన యొక్క సమరూపం నీకు ఇస్తాడంట. అంటే దేవుని యొక్క మహిమ స్వరూపము నీకు ఇవ్వబడుతుంది, సుగుణాల స్వరూపం నీకు ఇవ్వబడుతుంది, గుణ లక్షణాలు కలిగినటువంటి స్వరూపం నీకు ఇవ్వబడుతుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందటండి, నిన్ను నీ పక్షముగా ప్రార్థన చేస్తూ నీకు ఏమేమి కావాలో ఏమేమి అవసరం అన్నిటినీ కూడా నీకు సమకూరుస్తూ ఉంటుందంట. ఈ ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకు ఏ భయం అవసరం లేదు, ఏ భయం అవసరం లేదు, ఏ దిగులు అవసరం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఈ ఆత్మను పొందుకోవడానికి ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? ఆ మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దిగిపోయిందంట. దేని స్తోత్రం. పేతురిల్ల గ్రామంలో మరి పరిచర్య చేస్తుంటుంటే పరిశుద్ధాత్మ దిగిపోయిందంట. 3,000 మంది ఒక్కసారి ఏమయ్యారండి, బాప్తిసం పొందుకున్నారంట. పరిశుద్ధాత్మ కార్యాలు అలాగుంటాయి. మరి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ స్థితి ఇంకానూ అలాగే మలినముగా, ఇంకనూ అలాగే మరకపెట్టినటువంటిది, ఇంకానూ అదే ముసుగు చేసినటువంటి స్థితిలో ఇంకనూ అదే ఉంది అంటే పరిశుద్ధాత్ముడు నీలో కార్యాలు చేయడానికి ఇష్టపడతలేదేమో ఒకసారి చూసుకుంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఈరోజు ఈ క్షణమే ప్రభువా నీవు నాతో మాట్లాడు, నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మ సహవాసము నాకు ఇవ్వు. ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ ఆవేశము చేత చెప్పబడుతున్న మాట. ఎందుకంటే నేను ప్రారంభంలోనే ప్రార్థన చేస్తానండి, నేను ప్రభువా నీ ఆత్మను నాకు ఇవ్వు, నీ పరిశుద్ధాత్మ సహవాసము మన మధ్యన సంచరింప చెయ్యి, ఇక్కడ నీ సన్నిధి ఉంచు అని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడా దేవుడు? ఎవడా ఇచ్చాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడేనా లేదా? ఉన్నాడని అర్థం. మరి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా కూర్చుంటాం, మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు, జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది. ఇది దయ్యపు సన్నిధి కాదు, ఇది దురాత్మ సన్నిధి కాదు,
దేవుని యొక్క సన్నిధిదే. కాబట్టి నువ్వు ఎలా కూర్చున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా ఆరాధన చేస్తున్నావో, ఎలాంటి మనసు కలిగి ఉన్నావో, నీ మూలుగు లోపడకంతా కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి, మూలుగులను సహితం ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. నువ్వు పైకి చాలా నేను మంచిదాన్ని నేను చూపించవచ్చు, కానీ నీ లోపల అంతరంగంలో ఏముంది? కల్ముషం. నీ అంతరంగంలో ఏముంది? దురాత్మ. నీ అంతరంగంలో ఏముంది? పగ, ద్వేషము, లేదా ప్రతీకారము, ఇలాంటి వాంఛలతో నువ్వు వచ్చావా? పరిశుద్ధాత్ముడి దగ్గర చాలా జాగ్రత్త ప్రియ సహోదరుడా, సహోదరి. పరిశుద్ధాత్మను చూశాడు. ఎలా తెలిసిందండి అపోస్తలులకి ఈమె దాచిపెట్టిందనే సంగతి, లేకపోతే అతను దాచిపెట్టాడనే సంగతి ఎలా తెలిసిందని? పరిశుద్ధాత్ముడు బోధించాడా? వీళ్ళు అమ్మేసి సగం దాచేసి సగం తెచ్చారు. అడగమని పరిశుద్ధాత్ముడు చెప్తుంటే అడిగారు. అప్పుడైనా ఏమి కళ్ళు తెరిచి రియాక్ట్ అవ్వాలి కదా, అప్పుడైనా కళ్ళు తెరిచి సత్యం చెప్పాలి కదా. ప్రియ సహోదరుడా, చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ప్రతిదాన్ని చెక్ చేస్తాడు. నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావో, ఏ స్వభావం కలిగి ఉన్నావో, నీ మాట ఏంటి, నీ చూపు ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ నడవడిక ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి కాల్కులేటెడ్. దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఫలమిస్తాడు. ఏంటంటే అది మహిమ గుణాతిశయముల బట్టి ఆయన మనకి అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించాడంట. పట్టుకెళ్లారు కదా జనవరి 31వ తారీఖుని. ఎంతమంది పట్టుకెళ్లారు? ఇవి దేని బట్టి ఇవ్వబడినాయో తెలుసా? దేని బట్టి ఇవ్వబడినాయో తెలుసా? దేవుని యొక్క మహిమ గుణాతిశయముల బట్టి మీకు ఇవ్వబడ్డాయి. సాధారణంగా ప్రెస్లో ప్రింట్ చేస్తూ వచ్చినవి కాదు. అయితే ఇవన్నీ కూడా కొంచెం బ్లెస్సింగ్ అనే ఉంటాయి. అంటే ప్రతి వాగ్దానంలో కూడా ఏముంటుందంటే బ్లెస్సింగ్ వాగ్దానం. వాళ్ళు బుద్ధించే వాళ్ళు అలా ముద్రిస్తారు. అది కాకుండా నేను గర్దిస్తున్నాను, ఈరోజు నీ సంగతి తేల్చేస్తానని చెప్పి వాగ్దానం వచ్చింది అనుకోండి, అది పట్టుకెళ్ళి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడవు. మందలించామా? ఇష్టపడతావా? హెచ్చరించామా? ఇష్టపడతావా? నీకు అన్నీ కూడా ఎలాంటి రావాలా? నువ్వు తలగానే ఉందో తోకగానే ఉండవు. నీ గర్భఫలము దేవుడు ఆశీర్వదిస్తామన్నాడు. ఆశీర్వాదాలు కావాలా? నువ్వు వెళ్ళు ప్రతి చోట కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. నీ స్వాస్థ్యం నీకు ఇవ్వబడుతుంది. నీ గర్భఫలం ఇలాంటివి వస్తే మన ఇలా చూస్తుంది, ఇలా బ్రైట్ అయిపోద్ది. చూడండి, ఈ లైట్లు వేస్తుంటే నల్లో ఉన్నాయి, నాకే ఎంత లైట్ వచ్చేస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? ఇంకా ఎలుగు వచ్చేస్తుంది. అవునండి కదా? ఇవంటే దేన్ని బట్టి ఏమని అంటే అండి, గుణాతిశయం బట్టి. ఈ వాగ్దానాలన్నీ కూడా వారు అలాగే ముద్రిస్తారు. అంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీకు సంతోషాన్ని కలిగజేసేగా ముద్రిస్తారు. మంచిదే. అయితే ప్రతి వాగ్దానము మీరు చదివినట్లయితే మీకు ఇవ్వబడినటువంటి రిఫరెన్స్ ఉంది కదా కింద. ఇది ద్వితీయోపదేశకాండం 33:26 అని ఈ వాగ్దానం ఉంది కదా. ఇది చదివితే, ఈ వాగ్దానం బైబిల్ తీసి చదివితే దానికి ముందు కానీ తన వెనకాల కానీ ఒక షరతు ఉంటుంది. దాని ముందు కానీ దాని వెనకాల కానీ ఒక షరతు ఉంటుంది. ఆ షరతును నెరవేరిస్తే ఈ వాగ్దానం నీకు. ఆ షరతును నెరవేర్చలేవు, నీకు ఈ వాగ్దానం ఎలా ఫలిస్తుంది? 30th నైట్ వస్తావు, ఈ సంవత్సరం వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చలేవు. ఎక్కడ నెరవేరుస్తాడు? సిగ్గులేనటువంటి పరిస్థితి. నీవు ఆ వాగ్దానానికి ఉన్నటువంటి షరతును ఫుల్ఫిల్ చేయాలి. ఆ షరతు తగినట్టుగా నడుచుకోవాలా. ఆ షరతులో నువ్వు జీవించడానికి ప్రయాసపడాలా. ఆ షరతు ఏదో నువ్వు ఇంటికి పట్టుకెళ్ళి బైబిల్ తెరిస్తే అర్థమవుతుంది. నువ్వు ఎక్కడ చేస్తావు? బైబిల్ వెనకాల ఎక్కడో తోసేస్తావు. 30th నైట్ పట్టురండి అంటే అప్పుడు పట్టుకొస్తారు. లేదా నేను ఎప్పుడన్నా ముందు పట్టురండి వాగ్దానాలు అంటే అప్పుడు ఎదుగుతారు ఎక్కడ ఉందని. అర్థమవుతుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాగ్దానాలు దేని బట్టి ఇవ్వబడ్డాయి తెలుసా? మహిమ గుణాతిశయములు బట్టి నీకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి అమూల్యమైనది, 2 అత్యధికమైనది. తర్వాత చూస్తే కనుక ఏంటి అని చెప్పానంటే, ఈ వాగ్దానం వలన దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుంటారంట. రెండవది ఏంటంటే దేవ స్వభావములోనికి ఏటండి దేవ స్వభావములోనికి ఈ వాగ్దానముల ద్వారా మీరు ఏమవుతారట? పాలివారు అవుతారంట. ఎందుకని? దేవుని యొక్క గుణాతిశయం బట్టి నీకు ఇవ్వనప్పుడు, ఆ షరతును నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడు దేవుని అంటే దైవ స్వభావంలోనికి నువ్వేమవుతావు అంటే పాలివాడు అవుతావు. అంటే దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడతావు. అది మహిమ స్వరూపము లేదా మహిమ యొక్క కనుపరచడం అంటే. ప్రియ సహోదరుడా, సహోదరే,
ఈ జీవితంలో ఈ వాగ్దానాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. ఊరికనే అబద్ధ సాక్ష్యాలు చెప్పకండి దయచేసి. నెరవేరకపోయినా నెరవేరని చెప్పకండి. దేవుని కార్యాలు జరిగితే జరిగాయని చెప్పండి, జరగకపోతే జరగలేదు. ఎందుకు జరగలేదో ఆలోచన చేయి. దెర్ ఇస్ ఎ కండిషన్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. నువ్వు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయకపోతే ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరం. ఎందుకని ఇది అమూల్యమైంది, అత్యధికమైంది. ఇంకా లోకమునున్న ప్రతి భ్రష్టత్వం నుండి నేను బయటకు తీసి దేవుని యొక్క స్వరూపంలోనికి నేను మారుస్తుంది ఇది. ఎందుకని దేవుని యొక్క మహిమ గుణాతిశయములను బట్టి వాగ్దానానికి ఇవ్వబడింది. దీన్ని అల్లటప్ప తీసుకోవద్దు, ఏదో పేపర్ ముక్కని తీసుకోవద్దు. నేను ఏదో మా పాస్టర్ గారు ఏదో గుడి చెల్లని చెప్పేసి అక్కడ బైబిల్ ఇలా పట్టణ పాడేయకండి. ప్రియ సహోదరుడా, బీ కేర్ఫుల్. ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిది 4వది చెప్పి ముగించేస్తానే. ఎప్పుడు చెప్తారండి ఈ మాట అనుకుంటున్నారు? చెప్పండి. దేవుని స్తోత్రం. డేవిడ్ రాజు గారికి మరి దేవుడు మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, రోమపత్రిక ఇందాక ఉన్నాం కదండి. రోమపత్రికలో 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఇది అందరికీ తెలిసిన వాక్యం. ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు అంటామండి మాట? బ్రదర్స్ ఎప్పుడు అంటామండి ఈ మాట? సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎప్పుడు అంటామండి ఈ మాట? సిస్టర్ చెప్పండి. బ్రదర్స్ ఇంకా మొత్తులై ఉన్నట్టున్నారు, ముసుగులో ఉన్నట్టున్నారు. మీరు చెప్పండి. మేలు జరిగినప్పుడు, ఇంకా ఇవన్నీ కూడా మేలు జరుగుట కొరకే సమకూడి జరుగుతున్నవి. అంటే మేలు జరగడం కొరకు సమకూడి జరుగుతున్నాయని ఎప్పుడు అంటాం చెప్పండి? పెళ్ళిళ్ళు ఎవరండి? మేలు జరిగినప్పుడు కాదు. ఎగ్జాక్ట్లీ మనకి ఏదైనా కీడు అయింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమంటామంటే ఇవన్నీ మనకి మేలు జరగడానికి జరుగుతుంది అంటాం. మేలు జరిగినప్పుడు మళ్ళీ మనకు మేలు జరగడానికి జరుగుతుందని చెప్తారా? ఏమండి? ఆలోచన చేయండి. అప్పుడు నేను ఏదో ప్రశ్నిస్తున్నాను కాదు, కానీ కీడు అయింది, మనకి ఏదో కష్టం వచ్చేసిందండి, శ్రమ వచ్చేసింది, శోధన వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది, చాలా బాధ కలిగేస్తున్నప్పుడు ఏమంటామండి? ఇవన్నీ కూడా మనకి మేలు జరగడానికి, కీడు వెనకాల ఎంత బాగా చెప్తామో కదా. అప్పుడు ఈ వాక్యం చెప్తాం ఏదండి, ఇవన్నీ కూడా సమస్తమును ఏం జరుగుతుందంటండి, సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కొలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. అంటే 4వ మహిమ మనలోకి రావడానికి ఏంటో తెలుసా? మనము ఫేస్ చేసేటటువంటి శ్రమలు, కీడులు. ఈ కీడులు, శ్రమలు మనము ఫేస్ చేస్తే ఆ మహిమ మనకి ఎలాగొస్తుందో చెప్తాను మీకు. మరి 8వ అధ్యాయం అదే అధ్యాయంలో ఉండండి, 17వ వచనం చదువుదాం. కావున ఇక దాన్ని చేయనిది నాది. చదవండి. 8వ అధ్యాయం 17వ వచనం. అనగా దేవుని క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా, శ్రమ పడితే ఈ మహిమనికి ఇవ్వబడుతుంది. శ్రమ పడితే నీకు మహిమ ఇవ్వబడుతుంది. అంటే శ్రమల ద్వారా దేవుడు నిన్ను మహిమలోనికి నడిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నాకు ఎందుకు ఈ శ్రమలు, ఒకవేళ ఎందుకు అనుకోవచ్చు, ఎందుకు నాకు ఈ కష్టాలు అనుకోవచ్చు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ వేదన అనుకోవచ్చు. ప్రియ సోదరుడు, దేవుడు ఎందుకు శ్రమలను నీలోకి అనుమతిస్తాడంటే నిన్ను మహిమ స్వరూపంలోనికి మార్చడానికి. ఎలా? నీలో ఇంకా అహం తగ్గలేదా? దేవుడు శ్రమల్లో నిన్ను నిలబెడతాడు, నీ అహాన్నంతటిని తగ్గిస్తాడు. ఇంకా తగ్గింపు స్వభావం నీలో లేదా? దేవుడు శ్రమలను నీలో ప్రవేశపెడతాడు, తగ్గింపు స్వభావంలోనికి నిన్ను రప్పిస్తాడు. నీలో ఇంకా ప్రేమ పుట్టడం లేదా? అంటే భర్త పట్ల ప్రేమ పుట్టడం లేదా? కుటుంబం పట్ల ప్రేమ పుట్టడం లేదా? లేకపోతే ఏంటి వ్యవహారం అని ఆలోచన చేస్తే దేవుడు నిన్ను శ్రమలలో పెడతాడు. ఆ శ్రమల ద్వారా నిన్ను ప్రేమించడం నీకు నేర్పిస్తాడు. శ్రమలలో నిన్ను పెట్టాడంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఏదో నేర్చుకోవాల్సి ఉంది. ఏంటి?
నీ అహము తీసివేయాలా, గర్వము తీసివేయాలా, నీలో ఇంకా తగ్గింపుతనం లేదా? ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు సెట్ అయిపోవాలా. మళ్ళీ చెప్తున్నాను, ఏమైపోవాలా? సెట్ అయిపోవాలా. దేని కూడా? శ్రమల గుండా వెళ్ళినప్పుడు సెట్ అయిపోవాలా. అదే అధ్యాయం 17 చదివారు కదా, 18 చదువుదాం. మన ఏడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. మనకేంటండి, ఒక మహిమ మనకి ప్రత్యక్షం కాబోతుందంట. ఈ ప్రత్యక్షం కాబోయేటటువంటి మహిమ ఎదుట మనం ఏమవ్వాలటండి? ఈ శ్రమలన్నీ కూడా ఎన్న తగినవి కావని ఎంచుకుని ఏం చేయాలి? శ్రమలన్నిటినీ కూడా మనము హ్యాండిల్ చేయాలి, శ్రమలలో నలగాలి, శ్రమలలో ఇబ్బందులన్నింటినీ ఫేస్ చేయాలి. నాకెందుకు వచ్చింది బాబు ఈ శ్రమలు, నాకెందుకు వచ్చింది ఇబ్బందులు, దేవుడు నమ్ముకున్నా నాకెందుకు రావాలి? ఏమ్మా సరస్వతి గారు అలాగే ఇప్పుడు అంటారులేండి. పోరాట యోధురాలు ఆవిడ. ఎలాంటి దుష్టుడైనా సరే పోరాటం చేసేస్తుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. చదివాం కదండి, ఇప్పుడు 29 చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుడొకటి వారిని ముందుగా ఈ బైబిల్ స్టడీలో చెప్పాను. ఎంతమందికి గుర్తుందే? ఎవరినైతే ఏర్పరచుకుంటున్నారో వారికి ఏమివ్వబడుతుంది అంటండి? జ్యేష్ఠత్వం. ఇంకా అటండి దేవుని యొక్క స్వరూప్యత, దేవుని యొక్క స్వరూపం ఇవ్వబడుతుందంట. ఇప్పుడు అసలైన పాయింట్ చదువుతాం 30వ వచనంలో. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని ఆమేన్. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు మహిమపరచబడ్డారంటే దేవుని యొక్క సుగుణాలు ఆల్రెడీ మీకు వచ్చేసాయి, మీలోకి వచ్చేసినాయి. ఎప్పుడండి? ఆయన పిలుపుకి తగ్గట్టుగా ఆ జ్యేష్ఠత్వాన్ని అందుకొని దేవుని యొక్క స్వరూపంలో నువ్వు మార్చబడితే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. నీతిమంతుడిగా మార్చబడినటువంటి నీవు దేవుని యొక్క మహిమ రూపముగా మార్చబడతావు. నేను ఎవరినైనా మోసగించవచ్చు అనుకున్నాడట. అన్నను మోసగించేశాను, ఓహో నాకెట్లేదు ఓహో అనుకున్నాడు. మా డాడీని మోసగించేశాను, మా నాన్నని, నాకెట్లేదు సూపర్ అనుకున్నాడు. అన్నను మోసగించాడు, డాడీని అంటే తండ్రిని మోసగించాడు. తోలు కప్పుకొని వచ్చి స్వరం కొంచెం తేడా కొట్టింది తండ్రికి, అయినా కానీ కవర్ చేసేసాడు. మనం కూడా కవర్ చేస్తూ ఉంటాం కదా. ఏ అమ్మ గుడికి రాలేదంటే కవర్ చేస్తూ ఉంటాం, ఏ అమ్మ మందిరం రాలేదంటే కవర్ చేస్తూ ఉంటాం, ఏ అమ్మ ప్రార్థన గుడికి రాలేదంటే కవరింగ్. ఏంటి కవరింగ్? జలుబు. ఏంటి కవరింగ్? తలనొప్పి. ఏమి ఎందుకు వచ్చింది తలనొప్పి? బాత్రూంలో బొద్దింకని కొత్త వచ్చిందట. ఏంటంటే బాత్రూంలో బొద్దింకకి బాత్రూంలో బల్లులు చూసి నువ్వు ఈ మందిరాలు ఎక్కొట్టి దేవుని మహిమ దూరం అయిపోతే నీ సాక్ష్యాన్ని ఎక్కడైనా తెరపరచగలగా? లేదని మీకు కేర్ఫుల్లీ ప్లీజ్ సహోదరి, ఇదా మన జీవితాలు? ఒకసారి ప్రశ్నించుకోండి. నేను అంటున్నానని కాదు కానీ ఒకసారి ప్రశ్నించుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఈ తీర్మాన సంవత్సరంలో నీ తీర్మానము నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఆమేన్. ఇవ్వాలంటే దేవుని యొక్క మహిమా రూపంలోనికి నువ్వు మార్చబడాలి. మహిమా రూపం అంటే ఆయన యొక్క గుణాతిశయములను నువ్వు కలిగి ఉండాలి, ఆయన యొక్క సుగుణములను కలిగి ఉండాలి, ఆయన మంచితనమును కలిగి ఉండాలి, ఆయన ధైర్యము కలిగి ఉండాలి, ఆయన కనికరమును కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును కలిగి, కృపను సత్యమును కలిగి ఉండాలి. అది కదా మహిమా రూపం అంటే. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరినైనా మోసగించవచ్చు. అన్నను మోసగించాను, తండ్రిని మోసగించాను. దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి అక్కడ పడేసాడు. తీసుకెళ్ళా ఎక్కడండి? మామగారి దగ్గర. మోసగాళ్ళకు మోసగాడు ఎవరండి? ఆమె ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. మామ ఏం చేశాడు? లేరించి పెళ్లి చేసేసాడు. మోసగాళ్ళకు మోసగాడి దగ్గర పడేసాడు. నువ్వే మోసగాడు కాదు, మోసగాళ్ళకు మోసగాడి దగ్గర నేను పడేస్తా. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు నువ్వు చేసిన మోసం ఏమిటో మీకు తెలియాలా? ఆ మోసం అనేటువంటిది నీలో నుంచి తీసివేయబడాలా? ఆ మోసం అనేది నీలో నుంచి కడిగివేయబడాలా? కడిగివేయబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? మోసగాళ్ళకు మోసగాడి దగ్గర నువ్వు ఉండాలా? ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే ఒక్కడిని మోసం చేశాడు,
కానీ యాకోబుని ఎంతమంది కొడుకులకు మోసం చేశారండి? ఒక యోసేపు తప్ప అందరూ మోసం చేసేసారు. చివరికి కూతురు కూడా, నీ కూతురే నిన్ను మోసం చేయబోతుంది. ఆమేన్. నువ్వు ఏ కూతురునైతే గారాబంగా పెంచి ఆ పట్టణం అంతా చూసి రమ్మని పంపించావు, ఆ కూతురు వలన నీకేమొచ్చింది? ఊరు వచ్చింది. ప్రియ సహోదరుడా, ఈ కొడుకుల వల్ల నీకు ఊరు వచ్చింది. ఎస్ ఎస్ ఎస్. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని పోగొట్టుకుంటావు. క్రీస్తుని ప్రేమించో, నీకు అన్నీ ఉంటాయి. ఆమేన్. ఏదైతే ఎమదిగా ఇష్టపడతావో అది నీ నుండి దూరం చేయబడుతుంది. క్రీస్తుని ఇష్టపడో, నీకు అన్నీ సమకూర్చబడతాయి. ఆమేన్. ప్రియ సహోదరుడా, ఆయనకు మించింది మరొకటి లేదు. సమస్తమును నేనేం చేశాను? పెంట కుప్ప సమానంగా చేసుకున్నాను అంటున్నాడు ఎవరన్నా అపోస్తలుని పౌలు. ఆ బాధ అనిపించాడు, వేదన అనిపించాడు, ప్రయాణాల్లో దొంగల బారిన పడ్డాడు, ఆ ప్రమాదాలను ఎదురు చూశాడు, మరణం మీదకు వచ్చేసింది, ఎన్నో ఉపద్రవాలు చూశాడు, వేదనలు చూశాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, దేవుని మహిమ ఎదుట ఇవి అన్నీ కూడా చులకనైనవి. చెప్పలు పడండి. చులకనైనవి, చులకనైనవి. దేవుని మహిమ ఎదుట చులకనైనవి. అందుకని నువ్వు నా కొరకు ఉంచిన మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి మహిమ స్వరూపంలోనికి మార్చబడడానికి ఎన్ని చెప్పానండి? 4 చెప్పాను. ఒకటి ప్రత్యక్షత లేదా దర్శనం, రెండు ఆత్మచేత, పరిశుద్ధాత్ముడి చేత నువ్వు నడిపింపబడాలి. మూడవది వాగ్దానాల చేత. నాలుగవది శ్రమల గుండా నువ్వు నడిపింపబడాలా. ఈ శ్రమలు నువ్వు ఫేస్ చేస్తుంటే ఆ శ్రమలు నేను ఏం చేస్తాయి అంటే మహిమలోనికి మార్చేస్తాయి, మహిమ స్వరూపంలోనికి నేను మార్చేస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటున్నాడు కదా 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 24వ వచనంలో ముగించేస్తాను, సమయం దగ్గరకు పడింది. 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులలో ఆయనను ఏమంటున్నాడండి? లిజన్మే అన్యజనులలో ఆయన మహిమను సాక్ష్యం చెప్పారు కదా. సువార్త చెప్పండి పక్కింటి వాళ్ళకి, ముందింటి వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి అని సిస్టర్ గారు బాత్తో చెప్పారు కదా. నేను కూడా ప్రతి ఆదివారం అదే చెప్తుంటాను, బాత్తో కొంచెం ఇంత బిగ్గర స్వరంతో చెప్తాను కదా. ఇదేం చేయమంటాడండి? అన్యజనుల్లో దేవుని యొక్క మహిమను ప్రచురింపచేయండి. దేవునికి మహిమ అంటే ఏంటండి? ఆయన కనికరాన్ని ప్రచురం చేయండి, ఆయన మంచితనాన్ని ప్రచురం చేయండి, ఆయన దయను ప్రచురం చేయండి, ఆయన కృపను ప్రచురం చేయండి, ఆయన సత్యమును ప్రచురం చేయండి, ఆయన దీర్ఘశాంతమును ప్రచురం చేయండి. ప్రియ సహోదరుడా, ఈ శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే ఏమవుతుందంటే, నీకు లేనటువంటి, అంటే ప్రేమించడం నీకు తెలియదా? క్షమించడం, ఎవరన్నా ఏదన్నా నీ సిరుగుతో స్వభావంలో పొగట్టెత్తున్నాం. ఏమే ఇక్కడ ఏదైనా జరిగితే అక్కడ మూసేస్తూ ఉంటుంది ఈ చాడీలు తత్వాలు. ఏమే అక్కడ ఏమైనా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చేస్తూ ఉంటారు చాడీలా. ఇవన్నీ ఇవన్నీ చిల్లర వ్యవహారాలు. ఒక క్వాలిటీ లైఫ్ జీవించండి. మరోసారి చెప్తున్నాను, నాణ్యమైన జీవితాన్ని జీవించండి. అప్పుడు జీవితానికి అర్థం. ఈ అలాగా అంటే మళ్ళీ తక్కువ తీసుకోకండి. తక్కువ ఆలోచన విధానం, తక్కువ మైండ్ సెట్, పరిపక్వత లేనటువంటి, స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వారి మాదిరిగా బ్రతకొద్దు దయచేసి. స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వారు ఏం చేస్తారో తెలుసా? ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎవరికి ఉంటుందో వారు ప్రభునందు ఆనందిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్షమించడం నీకు ఇంకా చేత కావట్లేదా? ఒకసారి ఒక స్లైడ్ పెట్టినాయన, గ్రాహం స్టెయిన్ కుటుంబాన్ని చూడయ్యా. అతడు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి భారతదేశంలో ఒరిస్సా ప్రాంతంలో స్వార్థ చెప్తూ, ఆ స్వార్థ సభలు చేస్తూ ఆ జీపులో అలసిపోయి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆ 2 కొడుకుల్ని అతన్ని సజీవంగా తగలబెట్టేశారు. చూడండమ్మా, ఒకసారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఒకసారి వారు చూసి దండం పెట్టుకున్న తప్పేంగా. ప్రియ సహోదరుడు, సహోదరి, అర్థమవుతుందా? వీళ్ళిద్దరిని సజీవ దహనం చేసేసారు. ఆమె భార్య పేరు ఎవరైనా చెప్పగలరా? గ్లాడిస్. ఏం పేరండి? గ్లాడిస్. కూతురు భార్య మాత్రమే మిగిలారు.
ముగ్గురు చనిపోయారు, సజీవ దహనం చేసేసారు. తర్వాత ప్రభుత్వం వారు మొత్తం మీద ఎంక్వైరీ చేసి మొత్తం మీద తారాసింగ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు చంపేశాడు, పెట్రోల్ పోసి జీపుని తగలబెట్టేశాడని తెలిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత భార్యను పిలిచారు. అమ్మా, నీ భర్తను చంపింది, నీ పిల్లల్ని చంపింది ఇతనే, నువ్వేం చేయమంటావు చెప్పు తల్లి అంటే అమ్మ ఏం చెప్పింది తెలుసా? క్షమించేయండి, క్షమించేయండి. ప్రపంచానికి సాక్ష్యం చెప్పిందండి. ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలాగంటే శ్రమల గుండా దేవుని యొక్క మహిమను ప్రచురపరచుటంటది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నీకు చేతనవునా? చేతనవునా? ప్రియ సహోదరుడా, ఇలాగంటే అంత కోపం వచ్చేస్తుంది, ఎలాగంటే అంత పౌరుషం వచ్చేస్తుంది. కొంచెం బాగా వినండమ్మా అంటే పౌరుషం వచ్చేస్తుంది, కొంచెం బాగా పాడండి అమ్మ పౌరుషం వచ్చేస్తుంది, కొంచెం బాగా చదవండి అమ్మ అంటే పౌరుషం వచ్చేస్తుంది. అమ్మా సృజన్ నేను స్తోత్రం, నిద్రపోవద్దమ్మా అన్నామంటే కోపం వచ్చేస్తుంది, సరిగ్గా కూర్చోమ్మా అంటే కోపం వచ్చేస్తుంది. వీళ్ళు చూడండి అమ్మా, అది కదా దేవుని యొక్క మహిమ స్వరూపం అంటే, అది కదా దేవుని యొక్క మహిమను కనుపరచడం అంటే క్షమించడం, క్షమించడం. ఇంకొక స్లైడ్ పెట్టాను చూడమ్మా. ఈమె మొన్న ఆల్నైట్ స్త్రీల కూడిక సహవాసంలో చూపించాలి ఈమె గురించి చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో తెలీదు. పానీ జైన్ గ్రాస్బీ అనేటువంటి సిస్టర్ 3 సంవత్సరాల వయసు అప్పుడు కన్నులు పోతే, ఆ 3 సంవత్సరాల వయసు అప్పుడుని 1820 నుండి 1915 సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు ఈమె బ్రతికింది. ఇది మనం చెప్పాను, మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నాను తెలుసా? కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, వారికి తెలియాలి. ఏం అమ్మా? బైబిల్ కదా, పాటలు 8,000 పాటలు, క్రిస్టియన్ గోస్పల్ సాంగ్స్ రాసింది. ఎవరండి ఆమె? బ్లైండ్, 3 సంవత్సరాల వయసు అప్పుడు గుడ్డిదైపోతే ఆ లిపిని నేర్చుకుని బైబిల్ని కంఠస్థ పెట్టి, బైబిల్లో ఏ వచనమైనా సరే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనమైనా చూడకుండా చెప్పగలిగేటువంటి, చూడడానికి కళ్ళు లేదు. సర్వలోకం ఏమైందంట? దేవుని యొక్క మహిమ చేత నింపబడుతుందంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, చదవద్దు నన్ను వినండి. సర్వలోకము దేవుని యొక్క మహిమ చేత నింపబడిందంట. ఎలాగో తెలుసా? నీలాంటి వాడు, నాలాంటి వాడు, నీలాంటి ఆమె, ప్రపంచమంతా ఉన్నారా లేదా? ప్రపంచమంతా ఉన్నారు లేదా? ఎంఈపీ కాలనీ అంతా ఉన్నారు లేదా? విశాఖపట్నం అంతా ఉన్నారు లేదా? వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ దేవుని యొక్క మహిమ గుణములను ప్రచురపరిస్తే చాలండి, సర్వలోకము దేవుని యొక్క మహిమతో నిండిపోతుంది. చెప్పకూడదు. నువ్వు ఎక్కడ నుంచున్నావో అక్కడ దేవుని యొక్క మహిమ గుణాలను ప్రచురపరిస్తే చాలండి, సర్వలోకం ఏమైపోతాడండి? దేవుని యొక్క మహిమ చేత నింపబడుతుందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములు అంటాడు. దేవుని స్తోత్రం. ఏటండి 2వ అధ్యాయం 9వ వచనం 1 పేతురు, చీకటి నుండి, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఇది పాయింట్ అండర్లైన్ చేసుకోండి, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. ఎందుకోసం మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడండి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచడానికి. నువ్వు ప్రచురపరచు, లోకమంతా దేవునికి మహిమతో నిండిపోద్ది. ఆమేన్. సర్వలోకము దేవునికి మహిమతో నిండిపోతుంది. నువ్వు ఎలాగా ముడుచుకుని కూర్చున్నంత సేపు, నీ నోరు ఎప్పలేనంత కాలము, అడుగు తీసి అడుగేయలేనంత కాలము దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందంటే ముసుగు వేయబడే ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, బీ కేర్ఫుల్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనములో ఆయన ప్రత్యక్షత అర్మగుద్యోను గురించి దగ్గర ప్రారంభమైంది. ఈ వాక్యం అర్మగుద్యోను దగ్గర ముగించాలని ప్రయాసపడుతున్నా. ఈ అర్మగుద్యోన్ యుద్ధంకి దేవుడు సన్నద్ధమయ్యి ఎలాగొస్తాడో తెలుసా? 31వ వచనం, మహిమతో ఆయన ప్రత్యక్షమగుతాడని అక్కడ ఉంటుంది చూడండి. మనుష్య కుమారుడు ఆయనతో కూడా, చూడండి ప్రియులరా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా వస్తాడంటే ఆయన మహిమతో, అంటే ఆయన గుణాలను, గుణాతిశయములను, సద్గుణాలను, ఆయన మంచితనమును కనపరుచుకుంటూ ఆయన దూతల చేత ఆయన ఏమవుతాడండి?
వచ్చినప్పుడు ఆయన అంత్యదినం మంది ఎలాగొస్తాడండి? తన గుణాతిశయములు, తన మహిమను కనుపరుచుకుంటూ వస్తూ ఉంటాడట. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు ఎవరిని చూస్తాడండి? ఎవరిని చూస్తాడు? సేమ్ క్వాలిటీస్, అంటే సేమ్ గుణాతిశయాలు ఎవరున్నాయో వాళ్ళందరినీ ఆయన కుడి వైపున పెడతాడు. వాళ్ళు గొర్రె పిల్లలు. ఎవరైతే గుణాతిశయాలు, ఆయన గుణాతిశయాలు లేవో అన్ని ఎడమహిన పెడతాడు. ఆ మేక పిల్లలు. అప్పుడు అంటాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు, నేను దప్పిక కలిగి ఉన్నప్పుడు నువ్వు నాకు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు పరదేశిగా ఉన్నప్పుడు నన్ను చేత తీర్చుకోలేదు, నేను ఖైదీగా ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించడం రాలేదు, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాడు నన్ను పరామర్శించడానికి రాలేదో అని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ కూడా మహిమా గుణములలో ఒకటి. ఏంటండి అవి? ఆకలి కలిగిన వాడికి అన్నం పెట్టడం, దాహము కలిగిన వాడికి దాహానికి నీళ్ళు ఇవ్వడము, ఇంకేం చెప్పానండి? బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడము, ఖైదీ జైలులో ఉన్న వాళ్ళకి ఖైదీని పరామర్శించడం. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ గుణాలలో, గుణాతిశయాల్లో చేర్చబడుతూ ఉన్నాయి. ఇవి నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? పొదల్లో ప్రారంభంలో చాలా బాగుంటారండి, తర్వాత సన్నగిలిపోతూ ఉంటారు. ప్రారంభంలో ఎలా ఉంటుందో తెలుసు, సాక్ష్యం మొహం వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఏమైపోతారో తెలుసు, సన్నగిలిపోతారు. ఎందుకు సన్నగిలిపోతారో తెలుసా? ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి, ఏమనుకోద్దా. హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. వినండమ్మా అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, వినండి. ఇప్పుడు వస్తారు ఈ గంగిరెద్దు వాళ్ళు వస్తారు చూడండి, వీధుల్లో సంక్రాంతికి వస్తారు చూడండి, వస్తారండి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏమని పిలుస్తారు? అలాగే అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లులారా అని పిలుస్తూ ఉంటారు. నన్ను పిలిచాడేమో అన్నట్టుగా చదువుతుంటారు, కానీ నేను నిజంగా మిమ్మల్ని పిలిచాను. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు చదవండి అమ్మా, మీ నోటితో మీరే చదవండి. దేవుని స్తోత్రం. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల ఏమంటండి? అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను, ఘనత అంటే ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది గ్లోరీ, అంటే మహిమ. ఈ మాట మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. ఏంటంటే బౌట్ వచ్చినప్పుడు ఎలా వస్తారో తెలుసా? నాకు కొంచెం ఉద్యోగం ఉంటే చాలంటారు. వినండి, కొంచెం జీతం వస్తే చాలంటారు. తర్వాత ఉద్యోగంలో ఏమొస్తుందండి? లేదా వ్యాపారంలో ఏమొస్తుందండి? ప్రమోషన్ వస్తుంది, లేకపోతే లాభాలు పెరుగుతూ ఉంటాయి, ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది. కలిమి ఏమవుతూ ఉంటుందండి? పెరుగుతూ ఉంటుందట. కలిమి పెరిగే కొలదే ఏం చేస్తారటండి? మామూలు పాపం కాదటండి. ఏ పాపం అటండి? అధిక పాపంలో వెళ్ళిపోతారట. దేని బట్టండి? కలిమి పెరిగే కొలదే. చాలా మందిని చూస్తాను, నా కళ్ళ ముందు చాలా మంది అయిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండవలసిన కొళ్ళు ఇక్కడికి వచ్చేసినట్టు, ఇక్కడికి ఉండవలసిన కొళ్ళు ఇక్కడికి వచ్చేసి చాలా మంది అయిపోయారు. నా కన్నులారు నేను చూశాను, మీరు కూడా చూసుంటారు బహుశా. పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందటండి? గర్వం నడుస్తుంది. కలిమి పెరిగే కొద్దీ ఏమవుతుందో తెలుసా? అధిక పాపము మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడు, సోదరి, కలిమి పెరిగే కొద్దీ మనం ఎలా ఉండాలా? ఇంకా ఒబీడియంట్ అయిపోవాలి, ఇంకా అనుకువ అయిపోవాలి, ఇంకా తగ్గించుకోవాలి. ఎంత పెరిగినా ఒదిగి ఉండాలి. ఎంత పెరిగినా నా ఆదాయం ఎంత ఉన్నప్పుడే నేను దేవునికి ఎంత ఇవ్వాలంత ఇచ్చాను. నా కుటుంబం గురించి ఆలోచించలా, నా పిల్లల కోసం ఆలోచించలా, వేరే సేవకులకి ఎంత ఇవ్వాలంత ఇచ్చాను. ఎంత ఇవ్వాలంత. అప్పటి నుంచి దాసి ఉంటే మా ఊళ్ళ పేరు మీద కోట్లు ఉండేది. ఎగ్జాక్ట్లీ కోట్ల రూపాయలు ఉండేవి. సరిగ్గా వాడి పేరు మీద ఒక 5-6 కోట్లు ఉండేది, వీడి పేరు మీద ఒక 5-6 కోట్లు ఉండేది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? మా వైఫ్ని అడిగితే చెప్తారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నా జీవితాన్ని పంచుకుంది కాబట్టి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎంత ఇవ్వాలో, ఎంత 10 రూపాయలు అవుతుందా, 7-8 రూపాయలు ఇచ్చేయడానికి నేనేం రాయి. ఆ సేవకులు ఇప్పటికీ సాక్ష్యం చెప్తారు. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. ప్రియ సహోదరుడు, సహోదరి, పెరిగే కొలది ఇంకా ఎంత ఇవ్వాలో అంత ఎక్కువ ఇవ్వడానికే ప్రయాస. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇదిగో క్రిస్మస్కి ఎంత ఖర్చు అయింది, న్యూ ఇయర్కి ఎంత ఖర్చు అయింది, కోతకాల పండుగకి ఎంత అయింది, మీరు అందరూ కూడా షేర్ చేయండి అని ఏ రోజున ఏనాడు కూడా నేను ప్రభా నాకు ఇంకా ఎక్కువ కలిమివు నీ ఖర్చులు భరించడానికి.
ఈ పరిచర్యను భరించటానికి, ఈ సహవాసమును ముందుకు తీసుకెళ్ళడానికి ఆ విధంగానే ఆలోచన చేశాను. కానీ ఎప్పుడూ కూడా మీ మీద భారం పెట్టలేరు. ప్రియ సహోదరుడు సహోదరి, కలిమి పెరిగే కొలది కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇంకా అనుకువ అధిక పాపంలోనికి వెళ్ళకూడదు. ప్రియ సహోదరుడు సహోదరి, సమయం వెచ్చిస్తున్నాం, మా సంతోషాలను వెచ్చిస్తున్నాం. త్యాగం అండి, త్యాగము. ఒక శ్రీనివాస్ అని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు చాలా సిద్ధాంతాలు తెలుసు. అతడే ఒక ఆర్జీవి అని చెప్తాను, రామ్ గోపాల్ వర్మ టైప్లో అతను ఒక యజాన్ని, అంటే అతను ఒక అంటూ సొంత సిద్ధాంతాలని కలిగి ఉంటాడు. అన్ని గ్రంథాలు చదివాడు, బైబిల్ తెలుసు, అన్ని తెలుసు. అతడు నాతో చాలా స్నేహంగా ఉంటాడు. అతడు ఫోన్లో ఏమైనా పెట్టుకున్నాడని చెప్పానండి, ద గ్రేట్ సత్యానంద్ అని పెట్టుకున్నాడు. నా పేరుని ఫీడ్ చేసుకునేటప్పుడు సత్యానంద్ ఏదో పెట్టుకుంటారు కదా గుర్తు రావడానికి, అలా కాకుండా ద గ్రేట్ సత్యానంద్ అని పెట్టుకున్నాడు. అతడు ఏం చెప్తాడు తెలుసా? మన న్యూ ఇయర్ కేక్ ఇస్తే ఏం చెప్తుందో తెలుసా? నువ్వెంత సూపర్ అండి, మీరు మీలో ఇలా పేరు పెట్టడానికి ఒక్కడ కనబడదండి, కానీ ఒక సలహా ఇస్తానండి తెలుసా? ఈ దేవుడు, ఈ సోషల్ వెల్ఫేరు, ఈ పరిచర్య ఇలాంటివి అంటున్నారు కదా మీరు, అవన్నీ వదిలేసి వచ్చేయండి. ఈ సమయాన్ని మరింత వ్యాపారంలో పెట్టండి. మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండండి. మీ ఫ్యామిలీకి టైం కేటాయించండి. మీరు సంపాదించింది మీ సంతోషాలకి వెచ్చించండి, మీ కుటుంబానికి వెచ్చించండి, మీ అయిన వారికి వెచ్చించండి. మీరు కొనుక్కోవడానికి, అనుభవించటానికి, జీవించటానికి దానికి ఖర్చు పెట్టండి. అదండి లైఫ్ అంటే అంటున్నాడు. ఎస్ సత్యం ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్ని పట్టుకు చెప్తున్నా. నాన్న, ఇవన్నీ ఇచ్చినవి ఆయన ఇచ్చాడు, ఆయన కోసమే. తాపీ మేస్త్రి కొడుకు ఈ స్థితిలో ఉండడం ఏంటండి? ఆయన ఇవ్వకపోతే ఆయన ఇచ్చాడు, ఆయన కోసమే. నేను అన్నాను, నీకు చాలా లోక జ్ఞానం ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, నీకు చాలా విషయాలు తెలుసు. నేను అన్నాను, ప్రభు కొరకు మరింత లోతుగా స్టడీ చేయి. ఏదో ఒక రోజున ప్రభు యొక్క సాక్ష్యంగా వాడబడతాదన్నాను. దేని స్తోత్రం కలుగును గాక. నన్ను చూస్తున్న వారు, నా జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వారు, అన్యులైన వారు అర్థం చేసుకుంటున్నారు. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థం కావట్లేదు. ఉదయం లేస్తే మీకోసమే కదా. ఉదయం లేచి నా తొలి ప్రార్థన ఎవరి కోసమో తెలుసా? ఏమో పాస్టర్ గారు, నా తొలి ప్రార్థన ఎవరమ్మా డాడీ? ఎవరి కోసం? నా తొలి ప్రార్థన సంగమ కోసం కదా, పరిచర్య కోసం కదా, ఆత్మల కోసం కదా, నీకు కలిగినటువంటి శ్రమల కోసం కదా, నీ బిడ్డల కోసం కదా, నీ సంతానం కోసం కాదా, నీ తరం కోసం కాదా, నీ ఇంటిలో ఉన్న వృద్ధుల కోసం కాదా, నీకు కలిగినటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి విడుదల చేయమని కాదా? ప్రియ సహోదరుడా, కాదా? దేవుని ప్రేమను కలిగి ఈ పరిచర్య చేస్తున్నామండి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా అన్నిటికీ అర్థమైనట్టుగా నీవు అర్థం కాకపోతే దేవుని మహిమ ఏమైపోయిందంటండి? ఇజ్రాయెల్ నుండి కొనుపోబడిందంట. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిమ అన్నిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకేం చేయాలి? చెత్త భజన చేయడమే. ప్రియ సహోదరుడా సహోదరి, నీకోసము ఎంత సమయాన్ని నలిగిపోతున్నామో తెలుసా? ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో తెలుసా? కుటుంబాన్ని త్యాగం చేశాం కదా, కుటుంబాన్ని త్యాగం చేశామండి. నేను అందరి సేవకుల గురించి చెప్పట్లేదు, కానీ సేవ కోసం నిలబడి బ్రతుకుతున్న వారి కోసం చెప్తున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, సేవ కోసం నిలబడి అన్నిటినీ త్యాగం చేశాం కదా. ఆ పాప ఆడుకుంటుందంటే ఆ ఏనుగు మీద ఎక్కిస్తే ఆడు నన్ను ఏమన్నాడండి? సెన్సలేదా అన్నాడు. వాడు నన్ను సెన్సలేదా అన్నాడు. ఎవరు ఆడుకుంటారని? ప్రైజ్ ఆడుకుంటుందని తొండం మీద ఎక్కించాను. ఎప్పుడు నా కొడుకుల్ని ఎక్కించలేదండి. ఎందుకని? నువ్వు నన్ను నా దగ్గర గారంగా వస్తున్నావు, నిన్ను సంతోష పెట్టాలని ఏనుగు తొండం మీద ఎక్కించాను. ఎక్కిస్తాడు ఏమన్నాడండి? సెన్స్ లేదా అన్నాడు.
నిలువెత్తు మనిషిని పట్టుకుని సెన్స్ లేదా అన్నాడు. అయినా భరించామమ్మా, అయినా భరించానా లేదా? అయినా భరించా. ప్రియ సోదరుడు, మామూలుగా అయితే నా ముందు నిలబడాలంటే వాడికి అర్హత లేదు. నన్ను కలవాలంటే 3-4 రోజులు వెయిట్ చేస్తేనే కానీ అపాయింట్మెంట్ దొరకదు. అలాంటి వాడు నన్ను సెన్స్ లేదన్నాడంటే ఎవరి కోసం అండి? మీకోసమే కదా, మిమ్మల్ని సంతోషపెట్టడానికి కోసమే కదా. ప్రియ సహోదరుడా, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను సమాధాన పడ్డాను. మొన్న వెళ్ళి క్యాలెండర్ ఇస్తే నన్ను అక్కడ చూడగానే సార్ సార్ అని దేని స్తోత్రం కలిగిన గాక.